నేనొక్కదాన్నే పుట్టింటికి వెళ్ళాలా? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? భర్తని వదిలేసి ఏ ఆడపిల్లైనా పుట్టింటికి వెళ్తుందా? ఇవన్నీ నాకు తెలియదు వింధ్య. నా సమస్యలు నాకున్నాయి. ఫోన్ లిఫ్ట్ చేయకపోతేనే చాలా ప్రాబ్లం వస్తుంది. అలాంటిది నేను ఈ ఊర్లో లేకపోతే ఎంత గోల్ అవుతుంది? మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఎవరితో ప్రాబ్లం అవుతుంది? ఊరిలో ఉండకపోతే ఎవరొచ్చి గోల చేస్తారు? ఆఫీసులో మీరు బాసా లేక మీకెవరైనా బాస్ ఉన్నారా? అంటే అది వర్క్ ప్రెజర్ అని చెప్తున్నాను కదా. ఇవన్నీ కాదు వింధ్య. కావాలనుకుంటే నువ్వొక్కదానివే వెళ్ళు. నన్ను ఒత్తిడి చేయకు. ఏంటి రాజేష్, ఏంట్రా ఇందాకటి నుంచి చూస్తున్నాను అలా మాట్లాడుతున్నావేంటి? పెళ్ళైన తర్వాత ఏ ఆడపిల్లైనా భర్త లేకుండా పుట్టింటికి వెళుతుందా? చూడండి అత్తయ్య, రేపు పాప వస్తుంది. వెళ్దామంటే ఇలా అడ్డంగా మాట్లాడుతున్నారు. అసలు ఒక్కోసారి ఈయన ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడం లేదు. అన్ని సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నారు. ఏంట్రా, మళ్ళీ మౌనిక వైపు నుంచి ఏదైనా ప్రాబ్లమా? అబ్బా నాన్న, మౌనిక మౌనిక అని మౌనిక ప్రస్తావన తీసుకురాకండి. ఆ పేరు వింటేనే నాకు ఇరిటేషన్గా ఉంటుంది. వింధ్య ప్లీజ్, నేను ఈ ఊరు వదిలేసి ఎక్కడికి రావడం కుదరదు. నాకు వర్క్ చాలా ఉంది. నీకంతగా వెళ్ళాలనుంటే ఒంటరిగా వెళ్ళలేకపోతే మా అమ్మ నాన్నని తీసుకువెళ్ళు. నన్ను మాత్రం ఒంటరిగా వదిలేయ్. ఏమండి, ఏంటత్తయ్య ఈయన ఇలా మాట్లాడుతున్నారు? వాడేదో డిస్టర్బ్డ్గా ఉన్నాడమ్మా, వదిలేసే. అది కాదత్తయ్య, కొద్ది రోజులు మా ఇంటికి కూడా వెళ్ళొచ్చినట్టు ఉంటుంది కదా. పైగా అను కూడా వస్తుంది. ఇన్ని రోజుల తర్వాత అను ఇంటికొస్తుంది. రాగానే తనను తీసుకుని వెళ్ళిపోతావా? వాడన్నట్టు నువ్వొక్కదానివే ఏమైనా వెళ్ళొస్తావా? చచ్చా, వద్దులే. మీ అమ్మ నాన్న ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? వింధ్య, ఇవన్నీ ఎందుకమ్మా? కొద్ది రోజులు వాడికి ఆఫీస్ వర్క్ ఉందని చెప్తున్నాడు కదా. ఆ పనులన్నీ పూర్తయ్యాక ఫ్రీ టైం చూసి మీ ఇద్దరిని నేను పంపిస్తాను కదా. అప్పటి వరకు ఏం ప్రోగ్రాం పెట్టుకోకు, సరేనా? మీ మావయ్య చెప్పింది కరెక్టేనమ్మా. ఎప్పుడూ లేనిది ఈయన నన్నొక్కదాన్నే పుట్టింటికి వెళ్ళమంటున్నారు. ఇంకా నయం, పైన తదాస్తు దేవతలు తదాస్తు అనలేదు. లేదంటే నా భర్తని వదిలేసి ఒంటరిగా పుట్టింటికి వెళ్లాల్సి వచ్చేది. అయినా నాకేంటి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి? నా భర్తని వదిలేసి నేనొక్కదాన్ని పుట్టింటికి ఎందుకు వెళ్తాను? భగవంతుడా, ఆ పరిస్థితి నాకెప్పుడు రాదు కదా. అదే జరిగితే ఈ వింధ్య బ్రతకదు. అయినా నా పిచ్చి కాకపోతే నాకు మా ఆయనకి ఏ గొడవ ఉందని నేను పుట్టింటికి వెళ్ళడానికి లేదు. అలా ఎప్పటికీ జరగదు. ప్లీజ్ సంధ్య గారు, దీని నుంచి ఎలా బయటపడాలో నాకు మార్గం చూపించండి. నువ్వు దీన్ని రచ్చకెడిస్తే ఈ నలుగురు ప్రాణాలు గాల్లో కలిపేస్తాను. వాళ్ళ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. నన్ను క్షమించండి సంధ్య గారు. ఈ పాపంలో నాకు భాగం ఉంది. పాపం రాజేష్ బాబు ఏ తప్పు చేయలేదు. మౌనిక రాజేష్ని మర్చిపోయి ఇంకో పెళ్లి చేసుకుంటానంది. రాజేష్ జ్ఞాపకాలన్నీ కాల్చేసింది. ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. పెళ్లిపీటల మీద కూడా కూర్చుంది. కాసేపట్లో మౌనిక మెళ్ళలో తాలి పడుతుందనగా రక్తం కక్కుకుని పడిపోయింది. హాస్పిటల్లో జాయిన్ చేశాం. డాక్టర్ ఆఖరి క్షణాల్లో ఉందంటే నమ్మేశాం. రాజేష్ గారు కూడా మౌనిక మెళ్ళలో తాలి కట్టారు. ఆ తర్వాత మౌనిక ఆడిందంతా నాటకం అని తెలిసింది. అప్పటినుంచి చేసిన తప్పుకి మౌనిక వల్ల రోజూ నరకం అనుభవిస్తున్నారు. దయచేసి రాజేష్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. సన్నీ, నీకన్నీ తెలుసు కూడా నువ్వు నాకేం చెప్పలేదు. ఇప్పుడు సింపుల్గా సారీ చెప్పి నేను కావాలని చేసింది కాదు అంటే ఎలా? అవతల వింధ్యకి తెలిస్తే తట్టుకోగలుగుతా? వాణి అత్తయ్య ప్రెస్టేజ్ విషయంలో ఎంత సెన్సిటివ్గా ఉంటారు. ఆస్తులు అంతస్తులు పోయినా పెద్దగా పట్టించుకోరు, కానీ పరువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. రాజేష్ గారు మరో పెళ్లి చేసుకున్నారని తెలిస్తే వాణి అత్తయ్య తట్టుకోలేరు. ముఖ్యంగా
వింధ్యని ఎలా ఫేస్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. రాధిక మౌనిక వాళ్ళని చూసావుగా, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు. చాచి చెంప పగలగొట్టాలన్నా పగలగొట్టలేని పరిస్థితి. ఇప్పుడు జుట్టు వాళ్ళ చేతుల్లో ఉంది. ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ కి వెళ్తావా, వెళ్ళు అని ఛాలెంజ్ చేస్తున్నారు. వాళ్ళని చూస్తూ ఉంటే పీక పిసికి చంపేయాలన్నంత కోపమున్నా ఏమీ చేయలేకపోతున్నాను. రాజేష్ గారు తొందరపడ్డం వల్ల నా కాళ్ళు చేతులు కట్టేసినట్టు అయ్యింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? అసలు ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలి? అదే అర్థం కావట్లేదండి. రాజేష్ని వింధ్యని ఎలాగైనా కాపాడండి. నా వంతుగా నేను ఏం చేయడానికైనా సిద్ధమే. అవసరమైతే దాన్ని చంపి జైలుకి వెళ్ళమన్నా వెళ్తాను. ఏం మాట్లాడుతున్నావు సన్నీ? నువ్వు మౌనికని చంపి జైల్లో కూర్చుంటే నిన్నే నమ్ముకునున్న చిన్ని భవిష్యత్ ఏంటి? వదిలేసే, నేను చూసుకుంటాను. ఈ సమస్యకి ఏదో విధంగా నేను పరిష్కారం వెతుకుతాను. ఇప్పటికిప్పుడు నా దగ్గర పరిష్కారం లేకపోవచ్చు. ఇప్పటికిప్పుడు నేను మౌనికిని బయటికి ఈడ్చలేకపోవచ్చు. కానీ ప్రతి సమస్యకి ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. ఈ సమస్యకు కూడా ఏదో ఒక పరిష్కారం ఉండే ఉంటుంది. నాకు కొంత టైం కావాలి. అప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం వాణి అత్తయ్యకి, ముఖ్యంగా వింధ్యకి తెలియకూడదు. వింధ్యకి తెలిసిన మరుక్షణం అది గుండె ఆగి చచ్చిపోతుంది. ప్లీజ్. అయ్యో, ప్రాణం పోయినా మూడో వ్యక్తికి తెలియనివ్వను. ఏ కష్టం వచ్చినా వింధ్య నాతోనే చెప్పుకుంటుంది. తనకింత పెద్ద కష్టం వచ్చిందని తెలిసినా కూడా ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. సరే, నేనేదో ఒక పరిష్కారం వెతుకుతాను. సారీ అండి, ఇలా జరుగుతుందని అనుకోలేదు. జాగ్రత్తగా దిగు. మెల్లిగా, స్లోగా స్లోగా. విజయ్, ఏమైంది? చిన్న యాక్సిడెంట్ అంకుల్. నువ్వెవరమ్మా? నా ఫ్రెండ్ అంకుల్. సరే, జాగ్రత్తగా లోపల తీసుకెళ్ళమ్మా. సరే అండి, పద. బా విజయ్తో ఎప్పుడు చూడలేదే. ఆడపిల్ల ఫ్రెండ్ అంటున్నాడు. ఈ అమ్మాయిని ఎప్పుడు చూడలేదే. చూస్తే పద్ధతి గల పిల్లలా ఉంది. యాక్సిడెంట్ అయింది కదా, హెల్ప్ చేయడానికి వచ్చిందేమో. ఒక్క నిమిషం. కూర్చో. బా చాలా థ్యాంక్స్ రేజా. నువ్వు వెళ్ళు. పాపం మీ అమ్మ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి మాటి మాటికి వెళ్ళు అంటావు? నువ్వు టాబ్లెట్ వేసుకోవాలి కదా. నువ్వు వెళ్ళాక నేను వేసుకుంటాను. టాబ్లెట్ వేసుకోవాలంటే ముందు భోంచేయాలి కదా. ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటాను. ఏంటి ఆర్డర్ పెట్టుకునేది? నువ్వు పేషెంట్వి. బయట ఫుడ్ తింటే రికవర్ అవుతావా? ఉండు, నేను వంట చేస్తాను. శ్రీజ, అవన్నీ నీకెందుకు? బాబు, మా ఇంట్లో అయినా నేనే చేస్తాను కదా. నువ్వెక్కువ ఆలోచించకుండా రెస్ట్ తీసుకో. ఏంటి ఇల్లంతా ఇలా ఉంది? బ్యాచులర్ని కదా. సరే సరే, అన్నీ నీట్గా సర్దేసి వంట చేస్తా, కూర్చో. అన్నట్టు ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా, ఉప్పు పప్పు? ప్రస్తుతానికి వాటికేం ప్రాబ్లం లేదు, అన్నీ ఉన్నాయి. అమ్మయ్యా, బ్రతికించావు.
ఒక ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఇంటికే అందం అంటారు. శ్రీజ రాగానే నా ఇంటి రూపురేఖలే మారిపోయాయి. నా ఇల్లు నాకే అందంగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ శ్రీజ. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ, నీకే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా ఇల్లు ఎప్పుడు ఇంత కొత్తగా కనిపించలేదు. నువ్వు అడుగు పెట్టాక ఇంటికే కళొచ్చింది. అందుకే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. ఇంటికేంటి, నీ జీవితానికే కళ్ళొస్తుంది. అదేదో నువ్వే నాకు సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు కదా. అయినా నాలాంటి అనాథని పెళ్లి చేసుకోవడానికి ఎవరు వస్తారు చెప్పు? ఎందుకు రారు? నీకేం తక్కువ? బోలెడు మంది వస్తారు. నువ్వు రికవర్ అవ్వగానే మ్యారేజ్ బ్యూరోలో నీ ప్రొఫైల్ పెడతాం. మంచి అమ్మాయిని చూసి సెలెక్ట్ చేస్తాను. హ్యాపీగా పెళ్లి చేసుకుందో కానీ అప్పుడు పెళ్ళమేంటి, పిల్లలు కూడా వస్తారు. 2 minutes లో వంట రెడీ అయిపోతుంది. భోజనం చేసి టాబ్లెట్ వేసుకుందో కానీ. అలాగే శ్రీజ. கொண்டாடி மஞ்சமே நானிட என்னையும் கைதொட தோகையும் தோளின் மேல் ஆட మౌనిక. మమ్మీ, ఇప్పుడే చంద్రముఖి రీల్ చేశాను. ఎన్ని లైక్స్ వస్తాయో ఏంటో. మమ్మీ, నువ్వు కూడా ఓపెన్ చేసి ఒక లైక్ కొట్టు. నువ్వు నీ ఫ్రెండ్స్ అందరూ ఒకసారి లైక్ చేసి అందరినీ లైక్ కొట్టి కామెంట్స్ కూడా పెట్టమని చెప్పు. ఈ సిచ్యుయేషన్ లో కూడా నీకు రీల్స్ చేసుకోవాలనిపిస్తుందా? ఏమైంది మమ్మీ? అరే వచ్చిన సంధ్య నోరు మూసుకుని చేతులు ఉప్పుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకా ఎందుకు నువ్వు కంగారు పడతావు? దా, ఇద్దరం కలిసి ఇంకో రీల్ చేద్దాం. మమ్మీ, మనిద్దరం కలిసి రీల్స్ చేస్తే మీరిద్దరూ సిస్టర్సా అంటారు. ఎవ్వరు కూడా నేను మా మమ్మీ అనుకోరు. అబ్బా, కాస్త నవ్వు మమ్మీ. ఫేస్ అలా సీరియస్ గా పెట్టకు. నీ బావ నీకు దక్కడు మౌనిక. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? బావ నాకు దక్కకపోవడం ఏంటి? తను లేకపోతే నేను బ్రతకలేను. తన కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఎక్కడికి వెళ్తావు చెప్పు. లీగల్గా అసలు నీది పెళ్ళే కాదు. రాజేష్ నీ మెడలో కట్టిన తాళికి విలువే లేదు. మమ్మీ, ఏంటలా మాట్లాడుతున్నావు? సంధ్య కూడా కాంప్రమైజ్ అయ్యింది. పిచ్చిదానా? ఏం కాంప్రమైజ్ అయింది? సంధ్య వింధ్య కోసం ఏదైనా చేస్తుంది. వింధ్యకి చిన్న హాని జరిగితేనే పరిగెత్తుకుంటూ వస్తుంది. అలాంటిది వింధ్యకి రాజేష్ దూరం అవుతున్నాడు అంటే తట్టుకోగలదా? అసలు మౌనంగా ఉంటుందా? అదేంటి మమ్మీ? అవతల ఉన్నది సంధ్య. వింధ్య కోసం అవసరమైతే ప్రాణాలు ఇస్తుంది, ప్రాణాలు తీస్తుంది. అంటే ఇప్పుడు అసలు ఏం చేస్తుంది? నన్ను చంపేస్తుందా? నిన్ను నన్ను కాదే, నీ ఆశల్ని చంపేస్తుంది. నువ్వు సంధ్య మౌనంగా వెళ్ళిందని అనుకుంటున్నావు. కానీ మౌనంగా వెళ్ళిన సంధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ కామ్గా కూర్చోదు. ఈ విషయం వింధ్యకి తెలిస్తే వింధ్య ఏమైపోతుందో అన్న ఒక్క రీజన్తో నిన్ను నన్ను వదిలేసింది. కానీ సంధ్య ఊరుకోదు. చూడు, పులి ఒక అడుగు వెనక్కి వేసిందంటే 10 అడుగులు ముందుకు వేస్తుందని అర్థం. మమ్మీ, నువ్వు నీ అవుట్డేటెడ్ వాట్సాప్ కొటేషన్స్ చెప్పకు. పులి, సింహం, నక్క అని. ఇప్పుడు అది పులి అయితే మనం నక్కలా? ఇలాంటివి నేను చెప్తాను 100. ముందు నువ్వు పాయింట్కి రా. పిచ్చిదానా? నేను ఎగ్జాంపుల్ కోసం పులి సింహం అని వాడుతున్నాను. సంధ్య అనుక్షణం నీకు నాకు ఎలా చెక్ పెట్టాలని ఆలోచిస్తుంది. అంతెందుకు, సంధ్య వల్ల 6 సంవత్సరాలు జైలుకు వెళ్ళావు. అయినా బుద్ధి రాకుండా ఇలా రీల్స్ చేసుకుంటూ కూర్చుంటే మనంత దద్దములు ఎవ్వరూ ఉండరు. మమ్మీ, నువ్వు అలా తిట్టకు.
ముందు దీనికి పరిష్కారం ఏంటో చెప్పి చావు. చెప్పడానికి ఏం లేదు, మనం వెళ్ళి వింధ్యకి నిజం చెప్పేయడమే. ఏం మాట్లాడుతున్నావు? నిజం చెప్తే వింధ్య ఊరుకుంటుందా? అక్కడే మనల్ని చంపి పాతేస్తుంది. నేనంత ధైర్యం చేయలేను. అయినా నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు చెప్పకు. పిచ్చిదానా, ఇప్పుడున్న పరిస్థితుల్లో సంధ్య ఏదో చేయడానికంటే ముందే వింధ్యకి నిజం చెప్పాలి. వింధ్య డిస్టర్బ్ అయిపోవాలి, వాణి వదిన కూడా డిస్టర్బ్ అయిపోవాలి. ఎవరు చేస్తారో ఎవరు బ్రతుకుతారో మనకు అనవసరం. కానీ నీ మెడలో తాళి కట్టింది రాజేషే అన్న సంగతి వాళ్ళకిప్పుడే ఈ క్షణమే తెలియాలి. మమ్మీ, నాకెందుకో భయంగా ఉంది. ఆవేశంలో ఉన్నప్పుడు నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు అంటారు. నా మాట విను. నువ్వు ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరు. వాణికి వింధ్యకి రాజేష్ నీ మెడలో తాళి కట్టాడన్న విషయం తెలియాలి. మమ్మీ వద్దు, నా మాట విను మమ్మీ. చెప్తే చాలా ప్రాబ్లం అవుతుంది. చెప్పకపోతేనే ప్రాబ్లం అవుతుంది. సంధ్య నీ మీద కోలుకోలేని దెబ్బ కొట్టే లోపే నువ్వు అలర్ట్ అవ్వాలి. లేదంటే మొన్నట్లాగా 6 ఏళ్లు కాదు, ఈసారి 16 ఏళ్లు వెళ్తావు జైలుకి. ఆలస్యం చేయకు, వెళ్ళి జరిగిందంతా చెప్పే. రాజేష్ నీ మెడలో తాళి కట్టాడని చెప్పు. సరే మమ్మీ, నేను కొంచెం ఫ్రెష్ అయి వెళ్తాను. విజయ్ తిను. ఏంటి అలా చూస్తున్నావు? తిను విజయ్. మరి నువ్వు? నేను కూడా తింటాను. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళి ఎక్కడ తింటాను? నాకు ఆకలేస్తుంది. మనిద్దరికే వండానులే. మీ ఇంటికి వస్తే ఒక పూట భోజనం పెట్టవా ఏంటి? చచా, నీలాంటి వాళ్ళు నా రూమ్కి రావటం నా అదృష్టం శ్రీజ. హలో, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకు. నేను నీలాగా నార్మల్ పర్సన్నే. ఇదిగో, నాకు నచ్చినట్టు వండాను. నచ్చకపోతే తిట్టుకోకు. మ్, ఏంటి, కారం ఎక్కువైందా? ఎందుకు కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి? చాలా బాగుంది. ఓవర్ చేయకు. బాగుంటే ఎందుకు ఏడుస్తావు? నాకెప్పుడు ఇలా ఎవరూ అన్నం పెట్టలేదు శ్రీజ. మొదటిసారి ఒకరు వండి పెట్టిన అన్నం తింటున్నాను. నాకు ఒక అమ్మ ఉంటే, ఒక చెల్లుంటే ఎంత బాగుండేది. అదే చెప్తున్నాను. అమ్మని చెల్లిని ఎలాగో తీసుకురాలేం. నీకొక భార్య ఉండుంటే ఇలా వండి పెట్టేది కదా. నువ్వేం ఆలోచించకు. నీకు పెళ్ళిడొచ్చింది, ఒక తోడు కావాలి. చెప్పాను కదా, మ్యారేజ్ బ్యూరోలో చెప్తానని. మా ఇంటి పక్క ఆవిడ కూడా మాటి మాటికి ఏవో సంబంధాలు పట్టుకొస్తోంది. ఈసారి ఆవిడికి నీ ఫోటో ఇచ్చి మంచి అమ్మాయిని చూడమని చెప్తాను. నువ్వు ఆలస్యం చేయకు. నీకింటి భోజనం చాలా అవసరం. ఇలా ఒంటరిగా ఎన్నాళ్ళుంటావు? పెళ్లి చేసుకుని కొడుకునో కూతురునో కన్నావనుకో, ఆ పిల్లలతో నీకు మంచి టైంపాస్ అవుతుంది. నిజమే శ్రీజ, నువ్వు చెప్తుంటే నాకు జీవితం మీద ఆశ కలుగుతోంది. ప్రతిరోజు నా ఇల్లు, నా జీవితం చూసుకుని ఏంట్రా బతుకు అన్న ఫీలింగ్ కలిగేది. ఒక్క పూటలో నువ్వు నా లైఫ్ అంతా మార్చేశావు. సరే సరే, భోంచే. కడుపు నిండా తినాలనిపిస్తోంది శ్రీజ. నేను చేసుకునే అబ్బాయి చాలా అదృష్టవంతుడు. హలో, ఇప్పుడు నా గురించి ఎందుకు? నిన్ను చేసుకునే అమ్మాయి కూడా చాలా అదృష్టవంతురాలు. నువ్వు మంచోడివి. చచ్చా, ఊరుకో. నేను ఒక అనాథని. నన్ను చేసుకునే అమ్మాయి ఎలా అదృష్టవంతురాలవుతుంది? నన్నేదో ఒక అమ్మాయి చేసుకోవడమే నా అదృష్టం. ఈ రోజుల్లో అబ్బాయి ఎంత ఉన్నవాడని కాదు, ఎంత మనసున్నవాడనేదే ముఖ్యం. ఆడపిల్లకి డబ్బున్నవాడు కాదు, దిల్లున్నవాడు కావాలి. నీకు తెలియదు కానీ అది నీ దగ్గర చాలా ఉంది. ఏ ఆడపిల్లకైనా మంచివాడు దొరకడం కన్నా అదృష్టం ఏముంటుంది చెప్పు? ఏమో శ్రీజ, నువ్వు నన్ను పొగుడుతున్నావు, నేను నిన్ను పొగుడుతున్నాను. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అతిగానే ఉంటుంది, కానీ ఈ 2-3 రోజుల్లో నీకొక మంచి సంబంధం సెట్ చేస్తాను. ఆ వచ్చిన అమ్మాయే నేను గ్రేట్ అని చెప్తుంది చూడు. థ్యాంక్ యూ శ్రీజ,
కాస్త త్వరగా సెట్ చేయి. పెళ్లి చేసుకుంటే రోజు ఇంటి భోజనం దక్కుతుంది. ప్రతిరోజు నువ్వు వచ్చి వండి పెట్టలేవు కదా. అవునవును, రోజు ఎలా కుదురుతుంది? నువ్వేం కంగారు పడకు, నీకోసం మంచి అమ్మాయిని వెతుకుతాను కదా. రేపటి నుంచి అదే పనిలో ఉంటాను. నువ్వు భోంచేయి, తిను తిను. మరి నువ్వు? నాకు ఆకలేస్తుంది బాబు, నేను తింటాను. తిను. నువ్వెన్ని కట్టుకథలైనా కల్పించుకో, నేను వెళ్ళి తీర్తాను. పెళ్లి కాని పిల్ల ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళొద్దని చెప్తూనే ఉన్నాను. అయినా వినకుండా నా మాటకి ఎదురు మాట్లాడి మరీ వెళ్ళిపోయింది. ఈ ముదనష్టపోడు కూడా నా కూతురే దొరికినట్టు ఎప్పుడు నా కూతురు వెనకాలే పడుతున్నాడు. దీన్ని మాయ చేసి మభ్యపెట్టి ఏం చేస్తాడో ఏంటో. పెద్దమ్మ గారు, మీరింకా భోజనం చేయలేదు. ఇప్పుడు చేసి ఏం ఉదరించాలి? నేను బ్రతికితే ఎంత, చస్తే ఎంత? రాజేష్ గారు, మళ్ళీ ప్రాబ్లం రాబోతోంది. ఏమైందండి? మౌనిక బయలుదేరింది. జరిగిందంతా అత్తయ్యకి వింధ్యకి చెప్పడం కోసం వస్తుంది. సంధ్య గారు, మౌనిక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి రాకూడదు. మీరు వెంటనే ఫోన్ చేసి మౌనికతో మాట్లాడండి. హలో బావా. నువ్విప్పుడు ఇంటికి రావడానికి వీల్లేదు. సారీ బావా, ఈ విషయంలో నేను వెనకడుగు వేయలేను. వింధ్యకి నిజం తెలియాల్సిందే, అత్తకి కూడా నిజం తెలియాల్సిందే. నాకు న్యాయం జరగాల్సిందే.